యొక్క చిత్తం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషించి ఆనందించే వారముగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం ఆయనలో ఆనందించలేకపోతామో అప్పుడు దేవుని మందిరంలో వీఆర్ యూజ్లెస్. దేవుని మందిరంలో మనం వాడబడనేరం. దేవుని మందిరంలో మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. తోటకూర కాడల మాదిరి సాయంకాలం అయ్యేటప్పటికి ఇట్లా వాలిపోతాం. ఎందుకు ఉపయోగం ఉండదు మనం. సో సంతోష ఆనందములు ఎప్పుడూ పెళ్ళుకుతూ ఉండాలి. దావీదు 123వ దావీదు కీర్తన రాస్తూ 5వ వచనంలో 23:5 అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నేను దేవుని యొక్క ఆనందంతో నిండి ఉన్నాను, దేవుని యొక్క వరములతో నిండి ఉన్నాను. నిండి ఉండడమే కాకుండా అవి పొర్లి పారుతున్నాయంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ గిన్నెలో ఉండేది నీ కొరకు, పొర్లి పారేది ఇతరుల కొరకు. అది నీ గిన్నె నిండకపోతే ఇతరులకు నీ ఏ విధంగా ఆశ్చర్యకరంగా ఉంటావు. ఆ కారణం చేత ఎల్లప్పుడూ యూ షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. పరిస్థితులు విపరీతంగా ఉన్నా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు ఎంత దుఃఖకరమైన, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని మాత్రం అవి స్పర్శించలేవు. దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని తాకనే లేవు. వాటిని మనం డిస్టర్బ్ చేయలేదు. అలాంటి ఆనందాన్ని దేవుడిచ్చాడు. అన్టచ్డ్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్ దట్ హ్యాపన్ టు అస్. సో దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని మనం పదిలపరుచుకోవాలి. ఆనందం లేకపోతే మనం ఎందుకు ఉపయోగపడం. ఆనందం ఉంటేనే మనం ఆరాధించగలం. ఆనందం ఉంటేనే నిజముగా మనం ప్రార్థన చేయగలం. ఆనందం ఉంటేనే నిజముగా సంతోష ఆనందములతో ఆయన మహిమార్థమై స్తుతి గీతములను గానము చేయగలం, పాడగలం. ఆనందం లేకపోతే ముసిచ్చినట్టు తలలో ఉంచుకొని ఉంటాం, పాండ్యబాణం, పెదాలే కలగం. లిప్ సింగింగ్ అని ఒకటి ఉంది. అది సినిమాలో లిప్ సింగింగ్. వాడు ఎవడో ఘంటసాల పాడుతుంటే ఎక్కడే నాగేశ్వరరావు ఇట్ట అంటుంటాడు. ఆయన పాడడంలే, ఆయన వెనకాల పాడుతున్నాడు. అట్లా మెనీ బిలీవర్స్ దే డూ ఓన్లీ లిప్ సింగింగ్. పెదాలు కదులుతుంటాయి కానీ వాయిసే రాదు. కొంతమంది ఇక్కడ నిలబడి పాడేవాళ్ళని కూడా నేను పెదాలను చూస్తూ ఉంటా. అరే అట్టేట ఇట్లా తెరవాలి నోరు. పూర్ణ హృదయంతో మాట్లాడే నోరు బాగా తెరవబడతాడు. సో ఆ విధంగా సంతోష ఆనందంతో పాడలేం. అందువల్ల దేవుడు మనకిచ్చినటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని కోల్పోకూడదు. వాటిని మనము పదిలపరుచుకోవాలి. అందుకే మందిరం ఉండేది.